తెలుగు మోజో కథలు ప్రేక్షకులకు నమస్కారం. నిన్న వీడియోలో నేను చెప్పాను, నిన్నటి నుంచి 3 రోజుల పాటు ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతారో చూసి వాళ్ళలో ముగ్గురిని సెలెక్ట్ చేసి తెలుగు మోజో కథలు అండ్ తెలుగు మోజో ఛానల్ ద్వారా మీకు బహుమతులు ఇవ్వబోతున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, మీకు సమయం లేదు, ఇక 2 రోజులే ఉంది మిత్రమా సమయం. సో ఈలోపు మీరు తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మాకు వీలుగా ఉంటుంది, అందుకే కామెంట్ రూపంలో మీ మొబైల్ నెంబర్ పెట్టమని అడుగుతున్నాం. ఇక సబ్స్క్రైబ్ అయిన వాళ్ళలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్లకు బహుమతులు ఇవ్వబోతున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, విన్నర్గా నిలవండి. ఓ విమానంలో హెడ్ ఫోన్స్ పేలిపోవడంతో ఓ యువతి మొహం స్వల్పంగా కాలిపోయింది. బీజింగ్ నుంచి మెల్బోర్న్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఏదో పేలిన శబ్దం విని సదరు యువతి ఉలిక్కిపడి లేచింది. అప్పటికే చెవికున్న హెడ్ ఫోన్స్ నుంచి మంటలు పొగలు వ్యాపిస్తున్నాయి. మొహము చేతులు నల్లగా కాలిపోయాయి. హెడ్ ఫోన్స్ కాలిపోవడం గుర్తించిన యువతి వెంటనే వాటిని తీసి పక్కకు పడేసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే మెడ మొత్తం మొహం కాలిపోయి ఉండేదోమోనని బాధిత యువతి భయాందోళన వ్యక్తం చేసింది. కాగా ఘటనపై వెంటనే స్పందించిన విమాన సిబ్బంది మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. లిథియం బ్యాటరీల కారణంగా విమానంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇది ఇలా ఉంటే విమాన సిబ్బంది మాత్రం ఆ హెడ్సెట్ ఏ కంపెనీకి చెందినదనే విషయాన్ని గోప్యంగా ఉంచింది. అంతేగాక సదరు విమాన వివరాలు తెలిపేందుకు కూడా ఇష్టపడలేదు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. చెన్నైకి చెందిన ఒక మాంత్రికుడు ఒక శవాన్ని 20,000 డబ్బు పెట్టి కొన్నాడట. ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు శవంతో ఏం చేస్తాడు? అసలు శవం ఖరీదు 20,000 అంటూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు కదా. ఇప్పుడు అసలు కథలోకి వెళదాం. బల్లుల్ని చూస్తే మనలో చాలా మంది భయపడతారు, కానీ ఈ బల్లిని చూస్తే భయంతో పాటు ఆశ కూడా పుడుతుంది. భయం వరకు ఓకే, బట్ ఆశ ఏంటి అని అనుకుంటున్నారా? చెబుతాను. ఈ మధ్య పోలీసులు కోట్లు విలువ చేసే బల్లిని పట్టుకున్నారు ఒక వ్యక్తి దగ్గర నుండి.